పులి, యోధుడు, కుక్క. ఒకసారి ఒక అరణ్యంలో పెద్ద పులి ఉండేది. ఆ పులికి పేరు సిరా. అది చాలా ధైర్యవంతం, కానీ కొంచెం ఒంటరిగా ఉండేది. అందరూ దాన్ని చూసి భయపడేవారు. ఒకరోజు ఆ అడవిలో ఓ యోధుడు వచ్చింది. అతడి పేరు కైల్. అతను ఓ మంచి మనిషి. పల్లెవారిని కాపాడేందుకు ప్రయాణం చేస్తూ గాయపడిపోయాడు. ఆ సమయంలో ఒక చిన్న కుక్క అక్కడికి వచ్చింది. దానికి పేరు లుపో. అది తెలివిగా, చిరునవ్వుతో ఉండేది. పులి, యోధుడు, కుక్క ముగ్గురూ కలసి మిత్రులయ్యారు. వారు కలిసి మంచి పనులు చేయడం ప్రారంభించారు. ఎవరికైనా కష్టం వచ్చినా వాళ్ళు సహాయం చేసేవారు. ఒకసారి పెద్ద పెద్ద దుష్ట జంతువులు గ్రామానికి రావడానికి ప్రయత్నించాయి. కానీ సిరా గర్జించగా అవి భయపడి పారిపోయాయి. కైల్ తన ఖడ్గంతో వాళ్లను అడ్డుకున్నాడు. లుపో ముందుగా ప్రమాదాన్ని చూసి వారిని హెచ్చరించాడు. అంతటా ప్రజలు సంతోషించారు. మా కాపాడిన వాళ్ళు వీళ్ళే, పులి, యోధుడు, కుక్క అని ఆనందంగా చెప్పారు. వాళ్ళు ఎప్పుడూ కలిసి ఉండేవారు. ప్రేమతో, ధైర్యంతో, తెలివితో జీవించేవారు. ఇప్పటికీ అడవిలో ఎక్కడో వాళ్ళ జాడ కనిపిస్తుంటుంది అంటారు.